పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సవరించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ తదితర అంశాలపై కేంద్రం తెచ్చిన ప్రతిపాదనలను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి పలుమార్లు లేఖలు రాసినట్లు ఖర్గే గుర్తు చేశారు. అయితే తమ విజ్ఞప్తులను కేంద్రం అంగీకరించలేదని తెలిపారు. అందుకే ఏప్రిల్లో లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మెజారిటీని సాధించడంలో విఫలమైందని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సవరించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నారని ఖర్గే తెలిపారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలోపు వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి తమకు తగినంత సమయం ఇవ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.